హాయ్ అన్వర్ గారు, హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. మనీ ఈవినింగ్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ చాలా క్లాసెస్ అటెండ్ అయ్యాను. అయితే క్లాసెస్ అటెండ్ అయ్యాను కానీ చాలామంది ఏంటంటే మీరు కూర్చున్న చోటుకే డబ్బు వచ్చింది, జస్ట్ చాంటింగ్ చేయండి, అఫర్మేషన్ చేయండి అనేవాళ్ళు. ఎవరు రియల్గా సబ్జెక్ట్లో మెయిన్ పర్పస్ ఏంటి, యాక్షన్ అనేది ఒకటి ఉంటుంది, అది చేస్తేనే మీకు ఏదైనా వచ్చిందని చెప్పలేదు. కానీ అన్వర్ గారు ఒక్కళ్ళే క్లారిటీగా మీరు లా ఆఫ్ అట్రాక్షన్లో యాక్షన్ చాలా ఇంపార్టెంట్, దాన్ని ఏ విధంగా చేయాలనేది, అసలు ఇంత ఎనర్జెటిక్ వైబ్రేషన్స్తో జూమ్ క్లాసులు కండక్ట్ చేయడం నాకు తెలిసినంత వరకు మహా అయితే ఒక రోజు కండక్ట్ చేస్తుంటారు, 2 రోజులు కండక్ట్ చేస్తుంటారు. ఇలా 9 రోజులు ఇంత మంచి కంటెంట్ ఇవ్వడం కొంతమందికే సాధ్యమైంది, కొంతమందికి కాదు. నాకు తెలిసినంత అన్వర్ గారికి ఒక్కరికే సాధ్యమైంది. అసలు యాక్చువల్గా ఈ బ్యాచ్ అటెండ్ అవ్వడం మన అదృష్టం. థ్యాంక్ యూ అన్వర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మా గ్రేట్ మనీ గురు గారైన షేక్ అన్వర్ గారికి నా వందనాలు. అయితే సుమన్ టీవీలో మీ యొక్క యూట్యూబ్ వీడియోస్ చూసిన తర్వాత మీరు చెప్పే కాన్ఫిడెన్స్ చూసి నాకు మంచి ఇంట్రెస్ట్ కలిగింది. అయితే ఈ సెషన్స్కి రాకముందు నాకు గత 6 నెలల నుంచి కూడా ఏ బుకింగ్స్ అయితే ఉండేవి కాదు. బట్ సెషన్స్కి వచ్చిన తర్వాత కొన్ని ట్రిక్స్ మీ వీడియోస్ చూసి ట్రిక్స్ ఫాలో అవుతూ ఉండడం వల్ల నాకు ఈ ఫిబ్రవరిలోనే నాకు ఒక 3 ప్లాట్స్ బుకింగ్ అయ్యాయి సార్. చాలా బాగుంది అనిపించింది. థ్యాంక్ యూ సార్. మీ యొక్క అమూల్యమైన క్లాస్ ఇది ట్రైనింగ్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. చాలా చాలా థ్యాంక్ యూ సార్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. త్రూ లా ఆఫ్ అట్రాక్షన్, మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటి కంటెంట్ చాలా బాగా మనం ఎంజాయ్ చేసాం. అండ్ ఇవాళ ఒక ప్లాసిబో ఎఫెక్ట్, ఆ కాన్సెప్ట్ ప్రతి మైండ్లోకి వెళ్ళిపోవటం వల్ల పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్కళ్ళు మనీ 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 ఆదాయ అవకాశ మార్గాలు ఏవైతే ఉన్నాయో త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ క్రియేట్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కూర్చున్న చోట ఎలా వస్తుంది అని అంటే వాళ్ళ థాట్ని, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ని చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా ట్యూన్ చేసుకొని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చేటప్పటికి 10 ఆదాయ అవకాశ మార్గాలు కనిపిస్తున్నాయి. అర్న్ చేసుకొని కోట్లలో సంపాదించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మనం చూసాం అది. ఎగ్జాక్ట్లీ. మొన్న రీసెంట్గా వచ్చింది 20 కోట్లోటి 6 కోట్లోటి 1.5 crores సార్. ఆల్మోస్ట్ ఫెంటాస్టిక్ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. సో మనీ అట్రాక్షన్ లో ఈ రోజు ఏం చెప్తున్నారు? ఎస్. సో ఈ రోజు నేను చెప్పే లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా మంది అంటారు, ఏంటి సార్ అన్ని వీడియోస్ చేస్తున్నారు, అన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్, ఎవ్రీ వన్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్ అని. సో ఒక రీసెర్చ్ చెప్తాను. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ వాడినా ఎందుకు ఇంకా ధనవంతులు అవ్వలేకపోతున్నారు అంటే అమెరికన్ APA అంటారండి, అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్. అమెరికాలో అతిపెద్ద సంస్థ, ఒక సైకలాజికల్ అసోసియేషన్. వీళ్ళు రీసెర్చ్లో ఏం తెలియదంటే చాలా మంది డబ్బుని అట్రాక్ట్ చేయలేకపోవడానికి కారణం నెంబర్ 1 ఏంటి అంటే, నెంబర్ 1, సో APA అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రకారం నెంబర్ 1 రీజన్ దట్ ఈస్ స్ట్రెస్. ఓకే. ఇందులో మళ్ళీ 6 ఉన్నాయండి, 6 ఉన్నాయన్నమాట. అంటే అలా 6లో నెంబర్ 1 ఏదని చూస్తే ఫైనాన్షియల్ స్ట్రెస్. సో మనం మాట్లాడామండి, పచ్చని కాపురంలో పచ్చ నోట్లు లేకపోవడం వల్ల వస్తున్నాయి గొడవలని. సో ఇలాగా అంటే ఎప్పుడైతే ఇంట్లో గొడవ అవుద్దో, పర్సనల్ లైఫ్ గొడవ అవుద్దో, ప్రొఫెషనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుందండి. ఇంట్లో కానీ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ అవుతుంటే, డబ్బు లేదు, నా బంగారం అంతా మీరు తాకట్టు పెట్టారు, ఇంకెప్పుడు ఇప్పిస్తారో, మిమ్మల్ని నమ్ముకొని పెళ్లి చేసుకున్నాను, ఇలా కొంతమంది మా నాన్న వేరే సంబంధం చూసారు, అది చేసుకునే బాగున్నాను అని ఇలా ఎప్పుడైతే నన్ను తినకు అని ఇంట్లో అతను అరుస్తూ ఆఫీస్కి వస్తే అక్కడ మేనిఫెస్టేషన్స్ అవ్వదు, రిజల్ట్స్ రావు అనమాట. సో ఈ స్ట్రెస్ నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అని అంటే సీక్రెట్స్ ఆఫ్ ద మిలినియర్ మైండ్ తెలుసుకోవాలండి. ఎస్. అంటే మిలినియర్ చూడండి, ప్రతి దానికి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి ప్రపంచంలో. సో అలాగా సచిన్ టెండూల్కర్ కూడా కొన్ని సీక్రెట్స్ తెలుసుకున్నారు. హుక్ షాట్ ఎలా కొట్టాలి, ఎలా కొట్టాలి సీక్రెట్స్ తెలుసుకోవడం వల్ల మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అయ్యారండి అతను. సో అదేవిధంగా మిలినియర్ మైండ్ లో కూడా కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. అవేంటంటే ఈ తెలుసుకుంటే, ఈ సీక్రెట్స్ ఆఫ్ ద మిలినియర్ మైండ్ తెలుసుకుంటే డబ్బు అలా వెళ్ళిపోతుందండి, తెలియకపోతే అలా వెళ్ళిపోతుంది, తెలిస్తే ఇలా వస్తుందండి. అంటే ఫ్లో మారుతుంది అనమాట, జస్ట్ ఫ్లో. సో చూడండి జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక నావికుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ తెరచేప ఉంటుంది, దాన్ని అలా తిప్పితే డైరెక్షన్ ఎలా మారిపోతుందో అలా తిప్పితే చాలండి డబ్బు అలా వచ్చేస్తుంది అనమాట. అలా ఎందుకంటే ఈ డబ్బు లేని లైఫ్ అండి, మీ అందరికీ చెప్తున్నాను, డబ్బు లేని లైఫ్. ఎందుకంటే నేను చూసాను ఆ లైఫ్ని. ఎలాంటిదంటే ఇలా అంటాను, అదేంటంటే ప్రెషర్ కుక్కర్. ఒక్కడ పేలదండి, అంటే ప్రెషర్ కుక్కర్లో ఎంత ప్రెషర్ ఉంటుందో కానీ పేలదో, అలా డబ్బు లేని లైఫ్ బ్రెయిన్ ఎలాంటిదంటే ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ కుక్కర్.
మామూలు ప్రెజర్ కుక్కర్ కాదండి. అంటే ఎంత కోపం వచ్చేసి చిరాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటుంది అనమాట. అవేమవుద్దంటే కొన్నాళ్ళకి న్యూరో ప్యాటర్న్స్ అయిపోతే డబ్బు లేనప్పుడు ఏదైతే ఆ సైకలాజికల్ ప్యాటర్న్స్ ఫామ్ అయ్యో డబ్బు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఆ స్ట్రెస్ పోదండి, ఇంకా అరుస్తూనే ఉంటుంటారు. అయితే నేను కనుక్కున్నాను డబ్బు లేకపోవడం వల్ల అరుస్తున్నారేమో అనుకున్నాను. ఆ ప్యాటర్న్స్ బ్రెయిన్ లో ఫామ్ అయిపోయిన తర్వాత డబ్బున్నా కూడా ఆ స్ట్రెస్ అలా ఉండిపోతుందండి. ఒక వీడియో కూడా చూపిస్తాను, నాకు చాలా ఇష్టమైన వీడియో, నా క్లయింట్స్ కూడా చూపిస్తుంది. ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడండి. అందరికీ అండి, అది జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కూడా 1వ తారీఖు లేదా ఫస్ట్ వీక్ లో డబ్బు అకౌంట్ లో పడుతుంది. అలా అకౌంట్ లో పడిన డబ్బు ఒక మెసేజ్ వస్తుంది, SMS క్రెడిటెడ్. ఆ తర్వాత ఎలా ఉంటుంది అంటే బూమ్, చూడండి శాలరీ క్రెడిటెడ్ ఫస్ట్ వీక్. చూడండి పర్సనల్ లోన్, చూడండి జగన్ బాబు ఫీలింగ్, క్రెడిట్ కార్డ్ బిల్, ఇన్సూరెన్స్, వెహికల్ లోన్, EMI, హోమ్ లోన్ మొత్తం పోతుంది టక్ 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 టక్. బ్యాలెన్స్ నీల్. ఇది నిజంగా గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైఫ్ ఉందండి. గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే EMIలు కడతారో, తెలిస్తే ఎంపైర్ నిర్మిస్తారండి. అలాంటి లైఫ్ కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోండి. ఎందుకంటే 0 నుంచి హీరో స్థాయికి రావాలన్నా, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా లా ఆఫ్ అట్రాక్షన్ మీరు కంపల్సరీగా వాడాలి, తెలుసుకోవాల్సిందే. అయితే ఇంగ్లాండ్లో ఇంకో రీసెర్చ్ జరిగిందండి. ఏంటంటే చాలా మంది 42% పీపుల్, ఒక ఎస్పెషల్లీ ఒక కంపెనీలో, సంస్థలో 42% మంది ఎంప్లాయీస్ అంటే నాకు సరిగ్గా శాలరీస్ ఇన్కమ్ రావడం లేదు, గ్రోత్ లేదు అని స్ట్రెస్లో ఉన్నారట. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, స్ట్రెస్ నుంచి మనకి ఒక సూపర్ లైఫ్, స్ట్రెస్ టు సూపర్ లైఫ్కి వెళ్ళాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం చాలా మంది క్లయింట్స్ని చూసాం. అండ్ అలా ఎలా ఉంటుందంటే లైఫ్ ఇలా ఉంటుందండి, రకరకాల ఎమోషన్స్ అనమాట. అంటే అన్ని కళలు అందులో ఉంటాయి. స్ట్రెస్లో కోపం, బాధ, అసూయ, ద్వేషం ఇలాంటివన్నీ వస్తుంటాయి. అయితే డబ్బు ఉంటే లైఫ్ ఎలా ఉంటుందంటే F3 సినిమాలా ఉంటుందండి. అంటే లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా అని ఎలా తయారు చేస్తాను. సో ఎందుకంటే ఈ F3 సినిమాలో ఒక సాంగ్ ఉందండి, డబ్బు లేని లైఫ్ జాగ్రత్తగా ఉండండి, రుబ్బుబిండి అనమాట, రుబ్బో రుబ్బో రుబ్బో. అందులో ఒక సినిమాలో సాంగ్ ఉంటుందండి. ఏంటనంటే డబ్బు కానీ మీ పాకెట్లో ఉంటే ప్రపంచం పిల్లైపోద్ది, మీరు పులే బతికివచ్చు. అసలు ఎంత కొన్ని పదాలు ఎలా రాశారా కానీ మామూలుగా కాదండి. సో మళ్ళీ చెప్తాను, మీ లైఫ్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ 9 days కోచింగ్ చేసిన తర్వాత చాలా మంది ఎలా సార్ ఇంత చిన్న చిన్న పాయింట్స్ మిస్ అయిపోయామా అని అనిపిస్తుందండి. సో అలాంటి లైఫ్ నేను తీసుకెళ్ళిపోతాను. సో డబ్బు లేని లైఫ్ రుబ్బుపిండి. ఎందుకంటే చూడండి ఇలా రుబ్బునప్పుడు అతి కష్టంగా అనిపిస్తుంటది, తిన్నోళ్ళకి బాగానే ఉంటది, ఇక్కడ తిప్పినోళ్ళకి తెలుస్తుంటది. సో ఇలాంటి లైఫ్ని నేను సింపుల్గా చేసేస్తాను. సో మళ్ళీ ఇంకో 2వ పాయింట్ అంటే ధనవంతులు అవ్వాలంటే మనం టైం మీద ఫోకస్ పెట్టకూడదండి. మీరు అంటే చాలా మంది ఎక్కువ టైం ఉంటే ధనవంతులు అయిపోతాం అని అనుకుంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి, మిత్ అండి. యూ డోంట్ నీడ్ మోర్ టైమ్ టు బికమ్ ఎ మిలియనియర్, యూ నీడ్ మోర్ ఫోకస్. ఫోకస్ ఎందుకంటే ఫోకస్ అంటే కూడా అండి ఫాలో 1 course అంటిల్ సక్సెస్ఫుల్, దట్ ఈస్ అనండి. సో ఈ ఫోకస్ కానీ పెరిగితే అంటే ఎటువంటి ఫోకస్ ఉంటే మనం బిలియనర్స్ అవుతామని అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక కాన్సెప్ట్ ఉందండి, చేంజ్ యువర్ ఫోకస్ చేంజ్ యువర్ లైఫ్. ఎప్పుడైతే మనం ఫోకస్ మారుస్తామో మనకు ఆటోమేటిక్గా డబ్బు వచ్చేస్తుందండి. ఎందుకంటే మనకి సృష్టిలో 2 ఉంటాయండి, పాజిటివ్, నెగిటివ్, సన్, మూన్, మంచి చెడు, ఇలా 2 ఉంటాయి. అలాగే కూడా ల్యాక్ అండ్ అబండెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మన ఫోకస్ ఇలా నుంచి ఇలా తిప్పుతామో మనకి డబ్బు కనిపిస్తుందండి. ఒక కెమెరామెన్ అటండి, ఒక కెమెరామెన్ సో ఇలా చూస్తున్నాడు, ఒక ఏమీ లేని ఒక చెత్త అన్నంత కనిపిస్తుందండి. జస్ట్ ఏం చేశాడంటే అతను అలా తిప్పాడండి, బంగారు గని కనిపించింది. నేనేం చేస్తానంటే ఇలా ఉన్న లైఫ్ని అలా తిప్పుతానండి. అంటే అవేమవుతుందంటే అవకాశాలు కనిపిస్తాయి. నేను మనం మాట్లాడుకున్నాం, మీ ఓల్స్ ప్లాన్ ఉంటుంది, లా ఆఫ్ అట్రాక్షన్ ఇచ్చి గాడ్స్ ప్లాన్ కనిపిస్తుంది. సో ఫైనల్గా అంటే ఫోకస్ లేని లైఫ్ జిగ్జాగ్, కింద పడతారు, పై క్లాస్ ఉంటారు, ఎటు వెళ్తారు అర్థం కాదు. మైండ్ కూడా ఇలానే ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ జిగ్జాగే, ఏం అర్థం కాదు, తలకిందలు చేసినట్టు ఉంటుంది. పైగా మనం ఒక ఆర్ట్ వేసేటప్పుడు పెన్నుతోటి మన మైండ్ సెట్ మనం ఎంత ఫోకస్డ్గా ఉంటామో, పిచ్చి గీతలు గీసేటప్పుడు ఎలా ఉంటుందో మన మైండ్ సెట్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. సేమ్ ఇదే ఫోకస్ లేకపోవడం వల్ల. ఫోకస్కి అంటే ఫోకస్తో గీసినటువంటి ఒక ఆర్ట్కి వితౌట్ ఫోకస్గా ఏది పడితే అది గీసే పిచ్చి గీతకి ఇంతే తేడా ఉంటుంది. అవునండి, లైఫ్ కూడా అంతే. మీరు ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుంటే కంప్లీట్గా మీ చుట్టూ ఎంత చెడు జరుగుతున్నా, నెగిటివ్ జరుగుతున్నా అది మీకు కనిపించదు, వినిపించదు అనమాట. అవును, మీ ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. సో ఇలా ఫోకస్గా ఉంటే లైఫ్ స్ట్రైట్ లైన్గా మీరు వెళ్ళాలనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోండి. అండ్ ఫైనల్గా సక్సెస్ అవ్వాలి అంటే లేజర్ ఫోకస్ కావాలండి.
లేజర్ ఎలా అయితే ఫోకస్ పెడుతుందో, అంటే లేజర్ కొట్టి ఎలా అయితే ఎంత దూరమే వెళ్ళిపోతుందో, లేజర్ ఫోకస్ ఉన్న వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. మధ్యలో చాలా డీవియేషన్స్ వస్తుంటాయి, చాలా డీవియేషన్స్. కానీ లేజర్ ఫోకస్ తిన్నప్పుడు మనం భూతద్దం పట్టుకుని అలా కాలుస్తుంటాం చూడండి. మామూలుగా సన్లైట్ కింద పేపర్ పెడితే కాలదు, అదే మనం భూతద్దం పెట్టి అలా ఫోకస్ పెడితే కాలిపోతుంది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉందండి, ఏంటంటే ఫోకస్ ప్లస్ పేషెన్స్. అంటే ఇలా పెట్టగానే కాలిపోద్దా? కాల్దో. సో అలా పెట్టి ఫోకస్డ్ గా ఉండాలి, పేషెన్సీగా ఉంటే అప్పుడు అంటుకుంటుందండి. మామూలుగా అంటుకోదు. ఒక చిన్న అగ్గిపుల్ల లాగా వెలిగిందంటే మొత్తం మామూలు కాదు. మనం చిన్న ఒక పేపర్ వెలిగించి అలా పడేస్తే ఎంత దాన్ని మనం కాల్చి వచ్చాను అంటే ఫైర్ క్రియేట్ చేయొచ్చు. ఎస్, ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఒకటి చెప్తాను. లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు మనీ మీద ఫోకస్ చేసినప్పుడు, జస్ట్ ఫోకస్ చేసేటప్పుడు మీకు ఒక పేపర్, అంటే మేము మామూలుగా మనం ఒక భూతద్దం పెట్టి ఒక పేపర్ మీద పెట్టి ఫోకస్ చేస్తే చిన్నగా ఎలా కాలిపోతూ ఉంటుందో పేపరు, లా ఆఫ్ అట్రాక్షన్లో జస్ట్ మీరు ఒక్కసారి కనుక దాని మీద ఫోకస్ చేసి ఆలోచించి ఒక 10 రూపాయలతో స్టార్ట్ అవుద్ది, లేదా 20 రూపాయలతో స్టార్ట్ అవుద్ది, లేదా 30 రూపాయలు, లేదా 100 రూపాయలతో స్టార్ట్ అవుద్ది. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం మీకు అనుకున్నటువంటి బర్నింగ్ డిజైర్తో మీ దగ్గరకు వచ్చేస్తారు. అంటే ఆ ఫోకస్లో లా ఆఫ్ అట్రాక్షన్ అంత ఇది ఉంటుందండి బాగా అండి. అంటే ఫోకస్ తో పాటు బర్నింగ్ ఫైర్ ఉంటే వన్స్ స్టార్ట్ అవటమే ఇదండి లేట్. అంటే ఆ ఫోకస్ లో ఎవరన్నా సరే మీరు కూర్చొని 1 వీక్ చేస్తారా, మేనిఫెస్టేషన్ అఫర్మేషన్స్ చేస్తారా, మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈరోజు మీరు దరిద్రంలో ఉంటారేమో కానీ మీరు ఫోకస్ చేసిన తర్వాత దరిద్రంలో ఉండరు. డేస్ విల్ బి నాట్ సేమ్ ఎవ్రీడే. అంతేనండి, ప్రతిరోజు ఒకేలా ఉండదు. బాగా అండి. ఇంకోటి ఫైనల్ గా చెప్తున్నానండి, ఫోకస్ గా చుంటూ పేషెన్సీగా ఉండాలి. చాలా మంది అంటే పేషెన్స్ ఉండదు. ఎలా ఉంటుంది అంటే లిఫ్ట్ బటన్ నొక్కుతారు, ఆ లిఫ్ట్ రెడ్ కలర్ వెలుగుతుంది కానీ ఆగరు, ఆ లిఫ్ట్ చిక్క నొక్కేస్తుంటుంటారు. సిగ్నల్ పడుతుంది, సిగ్నల్ పడిన కూడా ఆర్న్ కొడుతుంటారు వెనక పక్కనాడు అని వెనకది ఇలా చూస్తాడు అనమాట. అంటే దయచేసి చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ లో పేషెన్సీగా ఉండండి, ఫోకస్గా ఉండండి, అప్పుడు యూనివర్స్ యూ విల్ గివ్ బిగ్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. అయితే చాలా మంది క్లాస్ ఎప్పుడు ఉంటుందా అని చెప్పి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడంటే అవకాశం ఉంటుంది. ఎస్, చాలా మంది అడుగుతున్నారండి, ఎప్పుడు కామెంట్స్ బాక్స్ లో కూడా అడుగుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీరు చాలా కసిగా ఉన్నారో ఆ ఎనర్జీని నేను ఒక రాకెట్ లాగా పెట్టాను అనుకోండి, జమ్మని వెళ్ళిపోతారండి. సో రేపు 23rd నుంచి, ఈ ఫిబ్రవరి 23rd నుంచి సెషన్ స్టార్ట్ చేస్తున్నానండి. 9 days, ఇప్పటి వరకు 7 రోజులు చేస్తే ఇక్కడ నుంచి 9 రోజులు చేస్తున్నాం. అండ్ స్పెషల్ టెక్నిక్స్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవ్వడం ఇస్తేనే మీ అందరూ సక్సెస్ అవుతారు. ఎందుకంటే చాలా మందికి ఎక్కువ అంతకు మించి కావాలి. సో మీకు ఏం కావాలి నాకు తెలుసు కాబట్టి, సో ఈ రేపు ఫిబ్రవరి 23 నుంచి నేను స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. 9 days మార్నింగ్. ఇందులో కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్, స్ట్రెస్ ఫ్రీ టెక్నిక్స్, ఫైనాన్షియల్ స్ట్రెస్ని ఎలా సింపుల్గా బయటికి పంపించాలి. సో ఎందుకంటే భయానికి బాయ్ ఎలా చెప్పాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అండి రాత్రిపూట నిద్ర పట్టదు. రేపెలా ఈఎంఐ ఎలా కట్టాలని చెప్పేసి, ఈఎంఐ ఎలా కట్టాలనే స్థాయి నుంచి ఎంపైర్ ఎలా బిల్డ్ చేయాలనే స్థాయికి నేను తీసుకెళ్తా. సో ఈ 9 days స్పెషల్ క్లాసెస్లో ఇందులో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ మనీ. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి, ఇది ఒక మనీ ఒకటే కాదు, యూ కెన్ బిల్డ్ గుడ్ హెల్త్. ఎందుకంటే రీసెంట్గా ఒక అతను క్యాన్సర్ నుంచి నేను బయటకు తీసుకొచ్చాను. అండ్ మ్యారేజ్ అవ్వని వాళ్ళని కూడా, చాలా మంది పెళ్లి కాని ప్రసాదులు వాళ్ళని కూడా నేను మా మ్యారేజ్ మేనిఫెస్టేషన్ చేశాము. ఎస్పెషల్లీ ఫాస్ట్గా ధనవంతులు ఎలా అవ్వాలని ఈ 9 days క్లాసెస్లో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. సో ఏదైతే కష్టం కాంపౌండ్ వాళ్ళకి కూడా నేను రానివ్వకుండా మళ్ళీ చెప్తాను, ఈ 9 days క్లాసెస్లో మామూలుగా ఉన్న లైఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ జిల్ జిగా లాగా నేను తయారు చేస్తాను. సో జస్ట్ బిలీవ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎనీ ప్రాబ్లం, వన్ సొల్యూషన్. ఎక్కడ ఏ ప్రాబ్లం, టెల్ మీ ఎనీ ప్రాబ్లం, ఐ విల్ షో యూ ద సొల్యూషన్ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్. సో రేపు ఫిబ్రవరి 23 నుంచి 9 రోజులు జరగబోతున్న ఆన్లైన్ క్లాసెస్లో మీరు రండి. ఎనర్జీ ఎలా ఉంటుందో చూపిస్తాను, మీలో నిజమైన సంతోషపరం నేను బయటకు తీస్తా, గ్రాము కాదు గనిని నేను బయటకు తీస్తాను. సో ఫిబ్రవరి 23rd ఎవరైనా వీడియో చూసిన తర్వాత వెంటనే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా అకౌంట్ నెంబర్ అడిగినా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.